నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు కాంస్య విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో భీమవరం జేపీ రోడ్ కాటన్ పార్క్ లో ఘంటసాల 102వ జయంతి వేడుకలు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు. మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలో బంగారు, రజత పథకాలు సాధించిన చినమీరం అనాథాశ్రమం విద్యార్థులు. తేమ శాతం పేరుతో రైతులను మోసగించొద్దన్న రైతు సంఘం నాయకులు శ్రీనివాస్. పెదవేగి మండలంలోని వంగూరు, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించి నిరసన. సంగీత అభిమానుల గుండెల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు వక్తలన్నారు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు కాంస్య విగ్రహ కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి కోదండరామ గాంధీరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు వేగేశ్న రంగరాజు, ప్రధాన కార్యదర్శి వివి రాధాకృష్ణమూర్తి నిర్వహణలో ఘంటసాల 102వ జయంతి వేడుకలు భీమవరం జేపీ రోడ్, ఆదర్శనగర్, కాటన్ పార్క్ వద్ద జరిగాయి. ఈ సందర్భంగా కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అల్లూరి పద్మరాజు, పెనుమత్స వెంకట్రామరాజు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, డిఎన్ఆర్ కళాశాల కార్యదర్శి గాదిరాజు బాబుతో పాటు పలువురు ప్రముఖులు ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల పేరిట మరిన్ని సంగీత కార్యక్రమాలు నిర్వహించాలని, దానికి తమ సహకారం ఉంటుందని ప్రకటించారు. కాస్మోపాలిటన్ క్లబ్ పాలకవర్గం ఈ పార్కును ఎంతో సుందరంగా తీర్చిదిద్దారని వివి రాధాకృష్ణమూర్తి కొనియాడారు. అనంతరం అన్నదాత సర్ ఆర్థర్ కాటన్, వీణం వీరన్న దొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలిదిండి గోపాలకృష్ణంరాజు, కోపెల్లవారి సత్రం చైర్మన్ మంతెన రామ్కుమార్ రాజు, విష్ణుప్రియ సుబ్బరాజు, కె సీతారామస్వామి, చంద్రాజీ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, మంతెన కృష్ణంరాజు, రేపాక వెంకన్నబాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చౌటపల్లి అనే గ్రామంలో జన్మించారు. కడు పేద కుటుంబంలో జన్మించిన అష్ట కష్టాలు పడిన తను మొక్కవోని దీక్షతో జీవితంలో ఏదో సాధించాలి, ఏం సాధించాలో తెలియనటువంటి వయసులో తను ఏదో సాధించాలి ప్రపంచంలో అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వారు విజయనగరం చేరుకుని అక్కడ సంగీత గురువు శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారి దగ్గర విద్యని అభ్యసించి తదనంతరం చలనచిత్ర ప్రపంచంలోకి అడుగుపెట్టి మకుటం లేని మహారాజుగా 3 దశాబ్దాలు నవరస భక్తి సంగీతాన్ని, నవరస సంగీతాన్ని వారు వినిపించారు. అలాంటి సంగీతాన్ని మళ్ళీ మనం వినలేకపోతున్నాం. ఈ రోజున మనం తెలుగు వాళ్ళం. భారతదేశంలోనే పెద్ద పెద్ద మహానాయకుల ఇళ్లలో కూడా ఘంటసాల గారు పాడినటువంటి భగవద్గీత ఈ రోజు కూడా వింటూ ఉంటారని మనందరికీ తెలుసు. ఎందుకంటే భగవద్గీతని ప్రజలకి చేరువ చేసిన వారు ఘంటసాల గారు. వారు సినిమా సంగీతం ఒక పక్క, లలిత సంగీతం అంటే పుష్ప విలాపం, కుంతి కుమారి, సాంధ్యశ్రీ మొదలైనటువంటి పద్యకావ్యాలు ఒక పక్కన, జాషువా గారి పద్యాలు, కరుణశ్రీ గారి పద్యాలు ఒకటేమిటి, దేశభక్తి గీతాలు, మాది స్వతంత్ర దేశం అని కానీ, స్వాతంత్రమే మా జన్మ హక్కుని చాటండి అని కానీ, ఇలాగా అనేకమైనటువంటి ఉత్సాహాన్ని మనలో నింపి స్వతంత్ర పోరాటానికి అడుగులు వేసిన మహనీయుడు ఘంటసాల గారు. అలాంటి మహనీయుడి యొక్క జయంతిని వేళ జరుపుకోవటం, దానికి పెద్దలందరూ ఇక్కడికి వారి సమయాన్ని వెచ్చించి ఉదయం 9 గంటలంటే ఖచ్చితంగా 9 గంటలకి ఇక్కడికి విచ్చేసి పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఘంటసాల గారి విగ్రహాన్ని ఇక్కడ మనం స్థాపించాలని మదన్ రామ్ గాంధీరాజు గారి దగ్గర ఈ రాధాకృష్ణ మాస్టర్ చెప్పడం జరిగింది. ఆయన సపోర్ట్ తోటి మామూలుగా రాధాకృష్ణ మాస్టరు ఇది పెడుతున్నాం, ఇది కావాలి అని అడిగే మనస్తత్వం కాదు. ఆయన ఘంటసాల గారి గురించి ఆయనకి తెలిసినంతగా భీమవరంలో వేరే వాళ్ళకి తెలియదేమో అనే అభిప్రాయం అయితే నాకుంది. అందు గురించి ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. మనం ప్రజలకు ఉపయోగపడే పని చేయాలంటే ఒక దండ ఇస్తే సరిపోదు. ఆ కళారంగాన్ని ఎదరికి తీసుకెళ్లేటువంటి బాధ్యత మన గ్రామ ప్రజలందరికీ ఉందని నేను, అదే సంగీత అభిమానులకి వాళ్ళకి అందరికీ కూడా ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఇంతవరకు జరిగిన 102వ జయంతి జరుగుతుంది. 103, 104, 105 జయంతులు వచ్చేటప్పటికి కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన పేరు మీద చేసి కాస్మోపాలిటన్ క్లబ్ వారు నేను టేకప్ చేసి ఇదంతా చేశారు. దాంట్లో ఉంది కాబట్టి వాళ్ళ సహకారంతో, సీతారామరాజు భవనం సమితి సహకారంతో
ప్రజలకు ఉపయోగపడేటట్లుగా మనం ఈ సంగీత కార్యక్రమాలు అవి ఆయన పేరు మీదుగా జరుపుకుంటే బాగుంటుంది, అది ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను నా మనసులో ఉన్న మాట మీ అందరికీ చెప్తున్నాను. ఆ మహానుభావుడు విగ్రహం ఇంత మంచి ప్లేస్లో ఈ కెనాల్ పక్కన పెడతాం. మరి ఆ శక్తే మరి అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహాన్ని మరి ఈ పక్కనే ఏర్పాటు చేసే విధంగా ఆ భగవంతుడు మరి అవకాశం ఇచ్చాడు. మంచి కార్యక్రమాలు చేయాలని మరి కొంచెం ఎక్కువ మంది ఉండి మన భవనంలో కూడా ఈ ఘంటసాల గారి ప్రోగ్రాంలు ఏమన్నా పెట్టుకున్నప్పుడు, పెళ్ళిళ్ళు లేనప్పుడు పెట్టుకుంటే కూడా హాల్ అది కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి మరి మీ కమిటీ వారు కూడా మంచి ప్రోగ్రాంలు 2 అన్నా కన్నా చేస్తాం, అందులో చేస్తే మా సహకారం కూడా ఉంటుంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఘంటసాల వారి కమిటీ నుండి సుబ్బరాజు గారు, అల్లూరి ట్రస్ట్ నుంచి నుండి మేము ఈ సంగీత కార్యక్రమానికి క్లబ్ తరఫు నుంచి కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా మేము కూడా అధ్యక్షుల గారి సహకారంతో, పద్మనాభ గారు అధ్యక్షుల గారి సహకారంతో ముందుంటాం. ఎందుకంటే ఘంటసాల గురించి కూడా ఆయన ఇంత ముందు చెప్పారు. ఆయన బాల్యంలో కూడా అనేక ఇబ్బందులు పడి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అట్లా, అలాంటి గొప్ప వ్యక్తి ఘంటసాల గారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి కూడా ఇబ్బందులు పడి పైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇవాళ ప్రతి వ్యక్తిలో ఉన్న స్కిల్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, చాలామంది పెద్దలు బయటకు తీసుకొస్తున్నారు. కానీ ఆయనలో ఉన్న స్కిల్స్ని బయటకు తీసుకొస్తానికి అనేక కష్టపడి పార్కులు పడుకుని చాలా కష్టపడి అనేక మంది సహకారంతో బయటకు వచ్చిన వ్యక్తి ఇది. ఆయన మనొకసారి అందరూ నివాళులు అర్పించుకుంటూ ఆయన జయంతిని మనం ఘనంగా జరుపుకుందాం. తక్కువగా మిగతా విషయాలు మాట్లాడుతూ ఎక్కువ సంగీతాన్ని వినాలన్నారండి. అందువల్ల ఏంటంటే సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యది ఆలోచనామృతం. సంగీతం సాహిత్యం రెండూ కనుక ఉన్నట్లయితే అది చెవులోకి పడిన వెంటనే అది అర్థం తెలిసిందా లేదా అనేది కాదంటండి, ఆపాత మధురం చెవులో పడిన వెంటనే మధురంగా మారిపోతుందటండి. ఇంకా సాహిత్యం అయితే ఆలోచనామృతంగా మారిపోతుందటండి అనేటటువంటిది ఒక్కసారి మీకు మనవి చేసుకుంటూ, మరి అద్భుతమైనటువంటి గాన గంధర్వుడు అంటే ఏమండి పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. మళ్ళా అలాంటి గాయకులు ఈ భూమి మీద పుట్టరండి. అలాంటి మహానుభావుల్ని మరి స్మరించుకోవటం అంటే తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కర్తవ్యం. ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొలాబరేట్ అయి ఇన్నోవేషన్స్ లో ఎన్నో మార్పులు తీసుకొస్తుందని మలేషియాలోని పుత్రా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్యాకల్టీ డాక్టర్ జరీనా మహ్మద్ మహాపి పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆల్గరిథమ్స్ ఇన్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరిట 3 రోజుల పాటు జరుగుతున్న 2వ అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి అధ్యక్షులుగా సిఎస్సి హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు, డీన్ అకాడమిక్ డాక్టర్ వి చంద్రశేఖర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా మలేషియా శాస్త్రవేత్త డాక్టర్ జరీనా మహ్మద్ అనాపి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలకు మార్గదర్శకంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. ఇంజనీరింగ్ లో ఏ రంగమైనా ఏఏ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. మరో అతిథి జేఎన్టీయూకే కాకినాడ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ఎస్ఎస్ఎన్ ఉషాదేవి మాట్లాడుతూ ఎన్నో వినూత్న అంశాలకు జవాబు కూడా పొందవచ్చునని ఆమె పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ తాను సివిల్ ఇంజనీర్ అయినప్పటికీ అనేక నూతన అంశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అధ్యయనం చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. దీంతో పాటు నూతన విద్యా విధానంలో విద్యార్థులకు మరింత అడ్వాన్స్ టెక్నాలజీని అందించేందుకు గాను జనరేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నూతన టెక్నాలజీని కూడా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ సిగ్నిఫికెంట్ రోల్ వేగంగా తీసుకొస్తుందన్నారు. సిఎస్సి హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు, డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రానున్న పారిశ్రామిక విప్లవంలో నూతన అంశాలను వెలుగు చూసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవి పాండురంగారావు మాట్లాడుతూ లేటెస్ట్ టెక్నాలజీపై అంతర్జాతీయ సదస్సులు జరగడం వల్ల పరిశోధనలకు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందన్నారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో 2వ సదస్సు తమ కళాశాలలో ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ ఆర్ఎన్వి జగన్మోహన్, కో కన్వీనర్
తంగిరాల వెంకట పూర్ణప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సుకు అత్యంత ప్రమాణాలు కలిగిన 113 పరిశోధాత్మక పత్రాలు అందినట్లు వెల్లడించారు. వీటిని రీసెర్చ్ పేపర్స్ ప్రముఖ పబ్లిషర్ టేలర్ అండ్ ఫ్రాన్సిస్ బుక్ సిరీస్లో ప్రచురణ అవుతుందని వెల్లడించారు. అంతర్జాతీయ సదస్సు సందర్భంగా ప్రచురించిన సవనీర్ను మలేషియా శాస్త్రవేత్త జరీనా మహ్మద్ అనాపి విడుదల చేశారు. సదస్సులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లోనూ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మన ఫ్యాకల్టీ టీచింగ్లో కానీ రీసెర్చ్లో కానీ మెరుగులు తెలుసుకోవడానికి ఏఐని ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇలాంటి అడ్వాన్స్ కోర్సులు ముందుగా మన ఫ్యాకల్టీ స్టూడెంట్స్ గుర్తించి రీసెర్చ్కి కానీ పేపర్ పబ్లిషన్స్ కానీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ కాన్ఫరెన్స్ యొక్క లక్ష్యాన్ని నెరవేర్స్తారని ఆశిస్తూ the students should be a better employer or he should be an employee. So those both things we are doing. And coming to this artificial intelligence, basically I am civil engineering, but I am learning so many things from this artificial intelligence. Very recently, we have provided Gen AI workshop for the students as well as the staff. Our alumni, his name is Mr. Uma. He came here and he has given excellent Gen AI concepts. At present, even basically as I already mentioned, even though I am civil engineering, I am doing so many things with ChatGPT or Gen AI, whatever it may be. And when I attended that meeting, the coding will be dead, he said. He has given the quotation. If you know the language and if you say that if the language I wanted this one, immediately the result will come. So naturally, when there is a development, there are certain other things also. Those things also you are doing. You are using cyber security or practice, whatever it may be, it is necessary to control those things also. From machine learning, deep learning, to optimization techniques and neural networks, these algorithms will drive innovation and efficiency in solving complex real-world problems. This conference brings together leading experts, researchers, and practitioners in the field of AI to share their knowledge and breakthroughs. The proceedings presented in this volume showcase the cutting-edge research and diverse applications in advanced algorithms that are defining the next wave of AI advancements. Artificial intelligence is evolving, that means completely conquering in all the areas, all the fields, and it is moving at a very faster rate, all of us know. If I am not wrong, the ChatGPT took only 2.5 months to reach 10 million, whereas internet took 2.5 years, whereas telephone took 25 years to reach 10 million. And at a various types of features, at the beginning, at the introduction of that, there are very few features. Now there are number of features, number of in addition making. And for many of the aspects, it gives actually the additions, it gives more accurately because it processes a lot of data. That means by taking all these algorithms and the process, but we are limited to some because due to this artificial intelligence takes a major role. I would like to appreciate the Department of CSE, HOD and its organizers for taking this conference. Series, okay, which is in association with Taylor and Francis. I welcome all of you to the conference. Okay, we received a overwhelming artificial intelligence and particularly the algorithms that power it has transformed the way we approach challenges across domains, be it healthcare, finance, autonomous systems, or even creative arts. The pace of innovation in AI is unprecedented, and at the heart of this revolution are robust, scalable, and intelligent algorithms. Any other experts? Okay, even though you are good in cybersecurity, you are good in computer networks, you are good in engineering, so all of us have to go to AI. It was long time ago already AI, right? Everybody knows. I also know. I knew just a bit machine learning last time. So, but when
my students start working on reinforcement learning. So what is this? I keep on asking myself. So we as a teacher, we have to read and read, right? So it's another part of the AI. It is very important to improve the dynamic network, for instance. Because reinforcement learning is a very complex algorithm and it's good for the complex or dynamic environment. You are giving the input, so it may be few words, right? It's not big in size, but it's going to give you similar. That means it's not apt, I cannot say, but it's going to satisfy. It's going to give you a satisfied answer, right? Okay. Even your question size is very small. The reason behind this, it's following the transfer learning, where already a pre-trained model is available that is trained on several questions, and now you are using that model for your question. For your question, it's going to generate the answer. So this is called transfer learning, which is advanced AI. We have many more generative AI tools that follows transfer learning. That's going to provide you the images, videos, PPTs based on your request, based on your question input. So all these are following the advanced AI. అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్కు మలేషియా వెళ్లి వచ్చిన అనాథాశ్రమ విద్యార్థులకు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ఆవరణలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. సంఘ సేవకులు జరకోడ రంగసాయి మాట్లాడుతూ క్రీడల్లో కరాటే మహా ఆసక్తి కలిగిన క్రీడ అని, తనకు తాను రక్షించుకోవడానికి కరాటే ఒక ఆయుధమని, చిన్నారులైన కరాటే శిక్షణ పొంది అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించడం గొప్ప విశేషమని అన్నారు. భీమవరం, చెనమేరం, ఇమ్మాన్యుయల్ అనాథాశ్రమానికి చెందిన విద్యార్థులు అశ్విని, ప్రియ జెర్సీలు ఇటీవల మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం, సిల్వర్ మెడల్ సాధించారని అన్నారు. విశేష ప్రతిభ కనబరిచి భీమవరం వచ్చిన వారికి ఘన స్వాగతం పలుకుతున్నామని అన్నారు. కోచ్ వి భాస్కర్రావు మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా ఈ విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని, మలేషియా పోటీల్లో అనేక దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న 16 మంది మాత్రమే తుదిపోరుకు రాగా వారిలో ఈ 3 విద్యార్థులు ప్రతిభ కనబరిచి బంగారు, రజత పతకాలు సాధించారని తెలిపారు. అనాథాశ్రమ నిర్వాహకులు ఎర్నెస్ట్ పాల్, పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఈ పోటీలకు వెళ్లడానికి దాతలు ఎంతో మంది సహకరించారని, త్వరలో ఒలింపిక్స్ కు వెళ్లడానికి అందరి సహకారం కావాలని కోరారు. ఇప్పుడు ఈ ఇమ్మాన్యుయల్ గారు వీళ్ళని ఈ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పిల్లల్ని ప్రోత్సహించి ఇంకా రేపు పొద్దున్న వాళ్ళు ఒలింపిక్స్ లాంటి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసేటట్టుగా అందరూ ప్రోత్సహిస్తే కనుక వాళ్ళు రేపు పొద్దున్న ఒలింపిక్స్లో కూడా మెడల్స్ తీసుకొచ్చేంత సత్తా ఉంది వాళ్ళకి. కోచ్ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణంలో క్రీడలకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక అచీవ్మెంట్స్ క్రీడాకారులు అద్భుతంగా దేశ విదేశాల్లో క్రీడించి మరి అనేక అచీవ్మెంట్స్ సాధిస్తున్నారు. దానిలో ముఖ్యంగా ఈ అనాథాశ్రమం ఇమ్మాన్యుయల్ దాంట్లో అనాథాశ్రమంలో ఉంటూ విద్యార్థులు మరి 3 అశ్విని, ప్రియ, జెర్సీ 3 కలిసి జపాన్లో జరిగిన దాంట్లో మరి నిన్న జరిగినటువంటి మలేషియా దాంట్లో కూడా మరి 3 కూడా పథకాలు సాధించడం అనేది మన ప్రాంతానికి చాలా గర్వకారణం. వీరికి ఒలింపిక్స్ వెళ్ళడానికి సంపూర్ణమైన సహకారం అందించడానికి దాతలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఒలింపిక్లో కూడా మనం ఇలా క్రీడించి వాళ్ళు వచ్చి ఆ అవార్డులు పొందాలని, మరి దాని దాతల సంపూర్ణ సహకారం అందించాలని ఇమ్మాన్యుయల్ పాల్ గారు చేస్తున్న కృషి చాలా అద్వితీయం తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మలేషియాలో జరిగినటువంటి 9వ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మరి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి 3 విద్యార్థులు మరి ప్రతిభ సాధించి మరి మన భీమవరం పట్టణం కాదు పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఒలింపిక్ పోటీలకు కూడా మరి ప్రస్తుతం అనేక మంది దాతలు సహకరించారు. అలాగే రాబోయే రోజుల్లో జరిగేటువంటి పోటీలకు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసి మరి ఆర్థిక ప్రోత్సాహం అందించి మరి పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నాయి. వారందరికీ ఇప్పటివరకు కూడా సహకరించినటువంటి డాక్టర్లు కానీ ఆ దాతలు అందరికీ కూడా భీమవరపట్నం స్వచ్ఛంద సంస్థల తరఫున మరి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్స్ హోమ్ ఇది దాదాపు మన భీమవరపట్నంలో ఒక 25 ఏళ్ళ నుంచి నిర్వహిస్తాం జరుగుతుంది. ఈ యొక్క చిల్డ్రన్స్ హోమ్ నుండి ఇటీవల 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రియ, 9th చదువుతున్నటువంటి జెస్సీ పాల్, అలాగే అశ్వని, వీళ్ళ 3 ఇంటర్నేషనల్ కరాటీ పోటీలు గత నెల 29 నుండి ఈ నెల 3వ తారీఖు వరకు
జరిగినటువంటి ఈ ఇంటర్నేషనల్ పోటీలు మలేషియాలో కొలంపూర్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగటం జరిగింది. ఈ పోటీలకు చిల్డ్రన్స్ హోమ్ నుండి ఈ యొక్క అనాథాశ్రమం నుండి పిల్లలు సెలెక్ట్ అవ్వటం చాలా ఆనందదాయకం. ఇటువంటి ఈ యొక్క హోమ్ నుండి వెళ్ళినటువంటి ఈ పిల్లలు చాలా వీరోచితంగా పోరాడి భీమవరం పరిసర ప్రాంతంలోని మన క్రీడా ప్రోత్సాహకులు అందరూ కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క పిల్లల ప్రోత్సాహానికి ఎంతో సహకరించినటువంటి ఉషోదయ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగడి హరిచంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా కొనితివాడ గ్రామానికి చెందినటువంటి కనకరాజు రుక్మిణి దంపతులు, అదేవిధంగా మన పల్లా యేసుబాబు గారు, ఇతర డాక్టర్ నీలాద్రరాజు గారు, ఇటువంటి చాలామంది ప్రముఖులు ఎంతోమంది ఈ యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చాలా ప్రోత్సహించడం జరిగింది. వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ భీమవరం పట్టణంలో ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్ హోమ్ ద్వారా మరి 3 బాలికలు మలేషియా కొలంపూర్లో జరిగిన కరాటే కాంపిటీషన్కి పాల్గొని ఈ యొక్క మంచి విజయాన్ని సాధించినందుకే నాకు హృదయపూర్వకమైన ఎంతో ఆనందం, సంతోషం కలుగుతుంది. మరి వీళ్ళని ఇలాగూ బయటికి పంపించడానికి నా దగ్గర ఏమీ లేని పరిస్థితిలో ఆర్థిక సహాయం అందించినటువంటి డాక్టర్ హరిచంద్ర ప్రసాద్ గారు, అలాగే ఎంతోమంది ఉన్నారు. వారందరి పేర్లు నేను నోటెడ్గా చెప్పలేకపోయినా వారందరూ మరి ఇలాగూ చేసిన సహకారం నా హృదయంలో ఉంది. వారందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. యాక్చువల్ కోచింగ్ ఇచ్చింది నేను, సెలెక్ట్ చేసింది ఆయన, టెక్నికల్ డైరెక్షన్ ఈయన. మేము ప్రయత్నం చేస్తే ఈ 3 పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఇంకా యాక్చువల్గా మా కరాటే బ్రాంచెస్ 10 బ్రాంచెస్ ఉన్నాయి. పాలకొల్లు, నర్సాపురం, రాజోలు. పాలకొల్లు 2 బ్రాంచ్లు ఉన్నాయి, భీమవరం 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఇవన్నీ నడుస్తున్నాయి. దాదాపు 250 మంది స్టూడెంట్స్లో కేవలం 3 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఇది చాలా సంతోషకరంగా ఉంది. అయితే సెలెక్ట్ అయిన పీపుల్లో పేరెంట్స్ కోఆపరేషన్ ఉండాలి, టీచర్ కోఆపరేషన్ ఉండాలి. మరి అది దేవుడి సంకల్పం. చక్కటి అనుకూలత ఇచ్చారు. పిల్లలు కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఒక రాష్ట్రం, ఒక ఊరు మారడానికే ఇబ్బంది పడిపోతాం. అటువంటి దేశం కాని దేశం సముద్రాల మీదకి వెళ్ళి మలేషియాలో మేము మంచి బహుమానాలు, ఏంటి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ 3 మెడల్స్ మా పిల్లలు సాధించుకొచ్చారు. దాదాపు వీళ్ళు చేసిన విధానం వాళ్ళకి నచ్చింది, వాళ్ళు మెచ్చుకున్నారు. ఇండియాలో మంచి ప్రావీణ్యత గల స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళ ద్వారా మాకు పేరు వచ్చింది. మాకు కోఆపరేట్ చేసినందుకు. ఈ కరాటే అనేది మనిషిని ఎవరినో కొట్టేయడానికి, చంపేయడానికి అనేది కాదండి. ఇది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నేర్చుకోవడం. ఇది ఏంటంటే యాక్చువల్లీ వాట్ ఈజ్ మెంట్ బై కరాటే? కరాటే, ద వర్డ్ కరాటే హ్యాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ జపనీస్ వర్డ్, జపనీస్ లాంగ్వేజ్. జపాన్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నాను. కరాటే అనేది ఇట్ ప్రొనౌన్సెస్ యాజ్ కరాటే. చేతిలో ఏ విధమైనటువంటి ఆయుధం లేకుండా చేసేటువంటి విద్య కరాటే. బికాస్ అది ఏంటంటే మన ఒంట్లో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఆయుధాలుగా మార్చుకొని ఎంటైర్ పవర్, మనం ఎక్కడైతే ఏ టార్గెట్ని అయితే యూజ్ చేస్తామో ఎంటైర్ పవర్ని ఆ అవయవంలోకి ఫోర్స్గా పంపించడం అనేది కరాటే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అండి, ఈ టోర్నమెంట్ అనేది లోకల్గా జరుగుతుంటాయి, కానీ ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అనేది పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అక్కడ వెళ్ళటం ఫస్ట్ ధైర్యం ఉండాలి, అది క్వాలిఫికేషన్ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో సొంత మెడల్స్ తీసుకొచ్చేయటం ఇది కాదు. దీనికి ప్రోత్సహించినటువంటి ఎర్నెస్ట్ పౌల్ గారిని నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే తేమ శాతం పేరుతో ధాన్యం మద్దతు ధరలో కోత విధించి రైతులకు అన్యాయం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని వంగూరు, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కల్లాల్లోని ధాన్యాన్ని బుధవారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సమస్యలను రైతులను, కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం లెక్కింపులో జరుగుతున్న మోసాల పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రంలో లెక్కించిన తేమ శాతానికి భిన్నంగా రైస్ మిల్లుల్లో అధిక తేమ శాతం చూపి అన్నదాతలను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. తేమ శాతం పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టి కల్లాల్లోని ధాన్యాన్ని ఆయా కేంద్రాలకు తరలించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి జోజీ, ఎం అబ్రహం, కె సీతారామయ్య, జి నాగేశ్వరరావు, ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా సన్న చిన్నకారు రైతులు, పేద రైతులు, కౌలు రైతులే ఈరోజు వరి పంటని పండిస్తూ ఉన్నారు. అయితే ఈ ధాన్యాన్ని గత వారం రోజులుగా ఆరబెడతా ఉన్నారు. ఒకవైపు తుఫాన్ వల్ల అనేక వారం రోజుల నుంచి కూడా ఆరబెడుతున్నా సరే
ఇవాళ ఆరుదలకు వచ్చిన ధాన్యం ఉన్నది. అయితే ఇక్కడ రైతు సేవా కేంద్రం దగ్గర రైతులు వెళ్ళి తేమ శాతం లెక్కిస్తే ఈ ధాన్యానికి 17.5% తేమ ఉన్నట్లుగా చూపించింది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17% ఉండాలి. అయితే 18% ఉన్నా సరే మేము ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని చెప్పేసి ఇవాళ అధికారులు చెప్తా ఉన్నారు. పెదవేకి వెళ్ళి మా మిల్లు ఇగో ధాన్యం 17.5% వచ్చింది మీరు దించుకోండి అంటే అక్కడ తేమ శాతం లెక్కిస్తే 21-22%గా తేమ చూపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆర్ఎస్కే దగ్గర ఒకసారి తేమ శాతం, మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత మరొక తేమ శాతం చూపించి ఇవాళ రైతులను ఇబ్బంది గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఆర్ఎస్కే దగ్గర వచ్చిన తేమ శాతం కంటే మిల్లు దగ్గర ఎక్కువ తేమ శాతం వస్తూ ఉన్నది. గతంలో కూడా మేము రైతు సంఘంగా వినతిపత్రం ఇచ్చిన సందర్భాల్లో ఆర్ఎస్కే దగ్గర ఏ తేమ శాతం మెషిన్ అయితే ఉన్నదో అదే మెషిన్ని ఇవాళ మిల్లు దగ్గర కూడా మేము ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఆర్ఎస్కేలో ఇచ్చిన తేమ శాతం ఆధారంగా మిల్లుల్లో ధాన్యాన్ని దింపుకోవటామని చెప్పారు. సంచులు ఇచ్చినా సరే ఇవాళ మిల్లుల దగ్గరికి వెళ్ళిన తర్వాత తేమ శాతం ఎక్కువ చూపించి రైతుల్ని దోపిడీ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ పేద రైతులు, కౌలు రైతులు ఇవాళ వరి పండిస్తూ ఉన్నారు. మరి అట్లాంటి రైతులకు అన్యాయం చేయడం తగదు. ఒకవైపేమో వాతావరణంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి, తుఫాన్లు చెప్తా ఉన్నారు, రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఈ కల్లాల్లో ఉన్న ధాన్యం వెళ్ళిపోతే కనుక రైతు మరో పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి వారం 10 రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. మరి వర్షం వస్తే ఈ ధాన్యాన్ని కాపాడుకోలేక, రక్షించుకోలేక ఇవాళ ఇక్కడే కల్లాల దగ్గరే పడుగాపులు పడి అన్నదాతలు అవస్థ పడతా ఉంటే ఇవాళ మిల్లర్లు కానీ అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ లక్ష్మీపురం దగ్గర ఉన్న ఈ ఒంగూరు దగ్గర ఉన్న ఈ ధాన్యం కల్లాలను ధాన్యం ఏదైతే ఉన్నదో ఈ ధాన్యాన్ని వెంటనే ఇవాళ మిల్లులకు తరలించే ప్రయత్నం చేయాలి. రైతులకు గోను సంచులు ఇవ్వాలి. ఆర్ఎస్కేలో చూపించిన తేమ శాతం ఆధారంగానే ఈ ధాన్యాన్ని మిల్లులు తరలించే ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కల్లాల్లో ఆరబెడుతున్నా సరే ఇవాళ అధికారులకి, మిల్లర్లకి కనికరం లేదంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.